ఇంకా ల్యాప్టాప్స్, ట్యాబ్స్, డాడీ, గ్రైండర్, ఓకే, మిక్సీ, ఓకే, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, ఏసీలు కూడా వచ్చేస్తున్నాయి. వావ్. మొన్న 1 month కింద కొత్త ఏసీ కొనుక్కున్నా డాడీ. ఎంత కొన్నారా? 38,000 ఎంత పడుతుంది డాడీ. ఫైనాన్సా? ఫైనాన్సే సారీ, ఫైనాన్సే. మనకు మన డీలర్స్ ఉన్నారు కదా డాడీ. అవును డాడీ, వాళ్ళే ఫైనాన్స్ సెట్ చేసుకోవాలి, మనకు సంబంధం లేదు. ఓకే, అది క్లియర్ గా చెప్పేయండి. ఓకే. ఇప్పుడు మన టీవీలకు ఉన్న డీలర్స్ ఓకేనా? ఓకే, అది ఓకే డాడీ. మన ఉద్దేశం ఏంటంటే మన వాయిస్ డాడీ 32 లక్షల రూపాయలు విలువైన టీవీలు కొనుక్కుంటే ఆ జిల్లా డీలర్షిప్ నీకు ఫ్రీ. డాడీ 12.5 లక్షల రూపాయల స్టాక్ కొనుక్కుంటే నీకు సబ్ డీలర్షిప్ ఫ్రీ. ఓకే. అదే మన హైదరాబాద్ 12 సీట్లు అయితే 52.5, 22.5 దాని విలువైన టీవీలు కొనుక్కుంటేనే ఆ డీలర్షిప్ వస్తుంది డాడీ. మన దగ్గర వాడిది రూపాయి ఉండదు, వాడిది మన దగ్గర రూపాయి ఉండదు. ఓకే, బాకీలన్నీ వద్దు. ఓకే. అప్పుడే మనం ఫ్రీగా ప్రశాంతం బతకగలం. అవును డాడీ, ఇది నా అభిప్రాయం. నువ్వేం మాట్లాడుతావు ఇప్పుడు మాట్లాడు. ఇది అందరికి సంతోషం డాడీ. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఇంత అమౌంట్ కట్టుకుంటే అంటే మీరు ఇచ్చే లాభము ఎవరు ఊహకు అందంది వాళ్ళకు తీసుకున్న దానికి. ఇలా చేయడానికి కూడా వాళ్ళు ఏమనుకుంటారు, మా డబ్బులు పెడుతున్నాము, మాకు మెటీరియల్ వస్తుంది, మేము ఇంకా పరిగెడతాము. వాళ్ళు మనము మెటీరియల్ ఇవ్వలేకపోతామని నా అభిప్రాయం డాడీ. ఇంక వేరే మాటలు అయితే లేవు. నీతో నేను ఏకీభవిస్తాను. అవును డాడీ, అంత ఈజీ కాదు ఇవ్వడం. అవును, ఇప్పుడు క్వాలిటీ ఉన్నది. అవునవును, క్వాంటిటీ ఇవ్వాలంటే మాటలు కదా. అవును డాడీ. క్వాలిటీ లేదనుకో, క్వాంటిటీ నీ ఇష్టం. అవును డాడీ. కాబట్టి కొంచెం కష్టం, తప్పదు. కొంచెం కొంచెం ఉంటది, కొంచెం. అది లేకపోతే నీ బిజినెస్ క్రియేట్ అవుతా. అవును డాడీ, అవునవును. కానీ మన ఫ్యామిలీ ఆ క్వాలిటీ కోసము, మీరు ఇచ్చేదాని కోసము వాళ్ళు బుక్ చేసుకున్న నెల రోజులైనా వెయిట్ చేస్తారు డాడీ. ఇందులో మాత్రం మనకు కాన్ఫిడెన్స్ అదొకటి ఉంది. వాళ్ళు బలవంతం పెడతారు, డీలర్స్ కాదు కదా, అసలు వస్తుంది అన్న నమ్మకం ఒకటి ఉంటది. తర్వాత డాడీ చూసుకొని చేయాలి మనం. అవును డాడీ. ముందుగా ఎలా వేయాలి, ఎలా చేయాలి అన్ని మాట్లాడుకుని అసలు అది చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఏదైనా పెట్టుకుంటే ఎన్ని రోజులు ఎన్నడూ నేను జాయిన్ అయిన 7 months నుంచి ఏనాడు టీవీ చూసింది లేదు. ఇప్పుడు వచ్చిన ఎల్ఈడి టీవీలో ఏదన్నా ఏది పెట్టుకున్నా లేవబుద్ధి అయితలేదు. అంత మంచిగా ఉంది అది. ఎల్ఈడి. అవును డాడీ. తర్వాత డాడీ చెప్పాలనుకున్నాను, మాట్లాడి మర్చిపోతాను. డాడీ చెప్పండి. ఫైనాన్సర్ ని వాడు సెట్ చేసుకోమనండి డాడీ. తర్వాత వీళ్ళ మార్జిన్ ఉంటది కదా. అవును డాడీ. అది కేవలం డీలర్షిప్ ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాడికే మాట్లాడండి. ఓకే డాడీ. బయట మాట్లాడాం అనుకోండి ఓపెన్ గానా, అవునవును, ఆ టీవీ పరుగు పోద్ది. ఇదేమో మార్జిన్. ఇప్పుడు నీ ఉదాహరణకి 10 రూపాయలు టీవీ కాస్ట్. అవును డాడీ. 5 రూపాయలు మార్జిన్ ఇచ్చాం అనుకో, అవును,
ఇదేం చేస్తారంటే 5 రూపాయల మార్జిన్ తీసేస్తే నేను నీ దగ్గర కొంటాను అంటారు. అవును డాడీ. వీడి దగ్గర నుంచి సరుకు పోవాలని ఇది తీసి ఇచ్చేస్తాడు. అవును. ఎల్ఐసిలో చూడు, ఈ కమిషన్ మొత్తం వదిలేస్తేనే పాలసీ ఇస్తాను. అవును. అలాంటి పరిస్థితి రాకూడదు. మార్జిన్ ఎంత అనేది డబ్బులు కట్టిన తర్వాత టీవీ పట్టుకెళ్ళేటప్పుడే చెప్తాం. నచ్చితే రావచ్చు, లేకపోతే మానేయచ్చు. రైట్ డాడీ, కరెక్ట్ డిసిషన్ డాడీ. నిజం ఇది, నిజమే ఇది. అసలు ఎందుకంటే డబ్బులు పెట్టలేనోడు కూడా ఈ మార్జిన్ తెలుసుకొని వెళ్తే కంపు అయిపోద్ది. అవును డాడీ. ఇప్పుడు వరకు టీవీ షాపులు ఎంతో రహస్యం చేసుకుందని మనం ఆడతాడు ప్యాంట్ ఇప్పించిన అవుతాం. అవును డాడీ. చేయవాడు. ఈ రోజు కూడా ఒకటి చిన్నది వీడియో చేయించిన డాడీ, హిందీ ఇంగ్లీష్. మన ఓల్డ్ సిటీ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు, దాన్ని కొంచెం యూట్యూబ్ లో సెట్ చేస్తున్నాను. అది వదిలితే ఉడక ఇంకొంచెం పాక్కుంటే వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంది. అలాగే చేద్దాం కంపల్సరీ డాడీ. ఒకసారి బిఎస్ఏ రాజు గారికి దేవసీప్ ఇచ్చాను వైజాగ్ డాడీ. ఆయన పబ్లిసిటీ చేయలేదు, ఏమీ చేయలేదు, అలా వదిలేశాడు డాడీ. మీరు చేసినట్టు ఈయన కూడా ఇక్కడ చేస్తే చాలు మనకి. ఈయన చేయట్లేదు ఈయన డాడీ. మరి ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చేయాల. వైజాగ్ లో